జపాన్ చైనాకి థ్యాంక్స్ చెప్తోంది. ఎందుకయ్యా అంటే మమ్మల్ని ఒంటరిని చేయాలని ప్రయత్నించింది ఇక్కడ ఈ ప్రాంతంలో. బట్ చైనా కారణంగా మేము మోస్ట్ ట్రస్టెడ్ కంట్రీ అయ్యాం. ఇది సోలమన్ యూ ఎవరైతే చెప్పుకొస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం. వాస్తవంగా టోక్యోని అంటే ఈ జపాన్ నియో మిలిటరిజం కిందకి ఇబ్బంది పెట్టాలనుకున్నారు. చైనా మాకు సైన్యం లేదు కాబట్టి మమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టింది. మా సుంకోసి దీవుల దగ్గర నుంచి మా దేశంలో ఉన్నటువంటి పార్ట్లు లాక్కోవడానికి ప్రయత్నించింది. బట్ జపాన్ ఈ కాన్సెప్ట్తో జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగింది, కంట్రోల్ చేయగలిగింది. ఇవాళ సౌత్ ఈస్ట్ ఏషియాలో మోస్ట్ ట్రస్టెడ్ కంట్రీగా జపాన్ ఉంటే ఏమాత్రం నమ్మదగని దేశంగా చైనా మిగిలిపోయింది. చైనా అనేటటువంటిది ప్రపంచానికే నమ్మదగని దేశంగా ఉంటే మేము నమ్మదగిన దేశంగా ఉన్నాం. ఇది మేము సాధించిన క్రెడిట్ అని చెప్తోంది.